యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుతుంది. ఏదైనా ఆయన వారి శాస్త్రం వలె కాక అధికారం గల వారి వలె వారికి బోధించింది. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీ స్తోత్రాలు. మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన ఆయన చేసిన స్తోత్రాలు. మిగతా వాళ్ళంతా కాపాడారు. మరొక దేవుడు ప్రవేశపెట్టిన స్తోత్రాలు. నడిపించండి, కాపాడండి, బలపరచండి. ఈ వాటిని ధ్యానం చేసిన నాకు మాకు కావాల్సిన ఆత్మీయమైన సత్యాలు నేను మాకు తెలియజేయమని వేడుకుంటున్నాం. వందనాలు. అన్ని విషయాల్లో మీకు వేలాస్తోత్రం చెల్లించుకుంటున్నాం. కనికరం చూపండి, స్తోత్రాలు. వాక్యభాగాన్ని చదువుతుండగా ముందున్న వాక్యభాగాలు ధ్యానం చేస్తున్న సమస్త విషయాల్లో ఉన్న చేతులకు అప్పగించుకుంటూ ఈ పరిపాలన పాల్గొంటూ మా రక్షకుడు ప్రేమాడే నగడి చేసిన ప్రతి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ఇక్కడ వాక్యభాగం చూస్తే ఏంటంటే యేసు మాట జనసమూహం ఆయన బోధకు ఆశ్చర్యపడి ఏలైనంత ఆయన వారి శాస్త్రుల కాక అధికారం గలవారి వారికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు అప్పటికి ధర్మశాస్త్ర కాలము చివరి గ్రంథం మలాకి, ఆది కాలంలో మలాకి వారికి ధర్మశాస్త్ర పరిస్థితులు తెలియజేస్తుంది. నిర్గమాకాండంలో దేవుడు ధర్మశాస్త్రాలు ఇచ్చినాడు. ఆ ధర్మశాస్త్రం అనగా ఏమిటంటే ఎలా జనులు నడుచుకోవాలి, ఎట్లా ప్రవర్తించాలి. వాడు ఐగుప్తు నుంచి తొలగించబడ్డారు ఇశ్రాయేలు ప్రజలు కనుక ఆ సమయంలో వాళ్ళు కొత్త దేశంలో ప్రవేశించినప్పుడు అంతకుముందు వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా 400 సంవత్సరాల పైన ఐగుప్తు చెరలో వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళు ఐగుప్తు దేశాల యొక్క కల్చర్, వారి యొక్క లేకపోతే వారికి ఉన్నటువంటి సంస్కృతి, వారి భాషలు ఉన్నాయి. అక్కడ విగ్రహాలను ఎక్కువ ఐగుప్తు దేశంలో. ఇప్పుడైతే ఆ దేశం వచ్చేసి ఇస్లామిక్ కంట్రీ అయింది అనుకోండి. మిడిల్ ఈస్ట్ అన్నీ కూడా ఇస్లామిక్ కంట్రీస్ అయింది. కానీ ఒకప్పుడు ఈజిప్ట్తో సహా ఇరాను, ఇరాకు, మరి తర్వాత గమనిస్తే ఆ ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు విగ్రహార్థికులే. కానీ ఇస్లాం మతం వచ్చిన తర్వాత, ఎప్పుడు 7th సెంచరీలో వచ్చిన తర్వాత ఆ దేశాలు ఇస్లామీకరణ చేయాలి. గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఇస్లామీకరణ అయిపోయాయి. సో ఇక్కడ నేను ఎందుకు చెప్తానంటే, ఎందుకు మీరు ఒక ప్రశ్న రావచ్చు, ఎందుకు ఐగుప్తు దేశంలో ఐడల్ట్రీ ఉందంటే ఇక్కడ అప్పటికి ఇస్లాం రాలేదు కాబట్టి. కనుక ఇస్లాం వచ్చిన తర్వాత అక్కడంతా మసీదులు వచ్చినాయి, లేకపోతే అక్కడ వాళ్ళ దేవుని ఆరాధించడం ప్రారంభించారు. ఒక ఇస్రాయల్ దేశంలో ఉండేటువంటి యూదులు యెహోవా దేవుని ఆరాధించినారు. అయితే వాళ్ళు కూడా ఏమైనారంటే అన్ని దేవులతో చేరిపోయి వాళ్ళు కూడా వాళ్ళ స్త్రీలను వివాహం చేసుకోవడం, వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ విగ్రహాలను వీళ్ళు కూడా పాల్గొన్నారు. అంటే మనం ఏమనుకోవాలంటే ధర్మశాస్త్ర కాలము ఇస్రాయేలుకు దేవుడు ఇచ్చినాడు. మీరు ఇట్లా నడుచుకోవాలి, కారణ దేశంలో మీరు ప్రవేశించబోతున్నారు కనుక మీ ప్రవర్తన ఎలా ఉండాలి అని ఒక ధర్మశాస్త్రం నియంత్రించింది. అవి పాటించాలి. అయితే వీళ్ళు పాటించక ప్రవక్తలు ఎదిరించినారు, దూషించినారు, వాళ్ళని చాలా బాధించారు, హింసించినారు కూడా. చివరిగా యేసు ప్రభు రావడానికి ముందు ఎలా ఉందంటే పరిస్థితి, ఓల్డ్ టెస్ట్మెంట్ కాలంలో మలాకి గ్రంథం, చిన్న ప్రవక్తల కాలంలో మాట్లాడుతున్న సమయంలో భయంకరమైనటువంటి విగ్రహంలో వాళ్ళు నిండిపోయినారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఎవరైతే యెహోవా దేవుని ఆరాధించాలని అనుకుంటున్నారో, దేవుడు కట్టడి నిర్మించారో వాళ్ళు తప్పిపోయినారు పూర్తిగా. ఆ జనాంగాంతో చేరి మాకు దేవుడు వద్దు, మాకు ఏదో అంటారు. అక్కడ అసలు వాళ్ళు మధ్యలో వచ్చినప్పుడే వాళ్ళు అరణ్య ప్రయాణంలోనే ఒక దూడం చేసుకొని, బంగారు దూడం చేసుకొని ఆరాధించడం ప్రారంభించారు.
పైన ఏమో మోషే పోయినాడు, ధర్మశాస్త్రం తీసుకురావడానికి, పద్యార్థాలు తీసుకురావడానికి పోయినాడు. కిందకు వచ్చేటప్పటికి వీళ్ళు డ్యాన్సులు చేసుకుంటా భయంకరమైన పాపంలో నింపారు. అది కూడా దేవుడు చాలాసార్లు కోపడి నేను నశింపజేస్తానంటే మోషే ఏమన్నాడంటే, వద్దు ప్రభా, కావాలంటే నా పేరు తీసేయి, జీవగ్రంథంలో తీసేయి, కానీ వీళ్ళు నశించదు. ఎందుకంటే ఐగుప్తు దేశంలో నువ్వు తీసుకొచ్చావు, ఇక్కడ నడినద్దులో నువ్వు అని అన్ని హింసిసి చంపేస్తే ఏమైపోతావు, చివరికి నీకు చెడ్డకారు వస్తుందేనా అంటే మోషి మాట అన్నాడు. మోషికి అంత పవర్ దేవుడితో చెప్పి ఆయన కోపాన్ని తగ్గించే పవర్ కూడా మోషే. మరొకసారి అంటాడు, నేను పిల్లలే నిర్మూలన చేస్తానంటాడు. ఒకసారి ఆల్రెడీ లోకకాలం నిర్మూలన చేయబడింది, మొత్తం భూమి అంతా కూడా జలపాడంతో నిర్మూలన చేయబడింది. తర్వాతనే మోసే వచ్చిన తర్వాత ఇలాగే జరుగుతూ వస్తుంది. తప్పులు చేస్తున్నారు మనుషులు, దేవుడిని దూరం అయిపోతున్నారు. అయితే ఎట్లా అయిపోతారు, మొత్తానికి వాళ్ళకు ఒక ధర్మశాస్త్రం ఇవ్వబడింది. దాన్ని మనం ఇశ్రాయేలులకు ఇప్పుడు కూడా దాన్ని పాటిస్తున్నాం. వాడు యేసుదేవ్ ప్రభుని ఇంకా అంగీకరించలేక ఇశ్రాయేలులో చాలామంది జూయిష్ పీపుల్, కొంతమంది యేసు ప్రభువుని ఇంకా రక్షకుడు ఏంటంటే వాళ్ళ నుండి వచ్చిన వాళ్ళే మనసులో వేశారు. యూదా వంశంలో ప్రభుని శిలో వేసినారు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. రోమా ప్రభుత్వం ఆధిపత్యంలో శిలో వేసినారు. సరే, యేసు ప్రభు వచ్చిన తర్వాత టోటల్ కాన్సెప్ట్ మారిందంటే ఏంటంటే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు, నేను కొట్టివేయడానికి రాలా కానీ నేను నెరవేర్చడానికి వచ్చినట్టు. అయితే ధర్మశాస్త్రంలో ఉండేటువంటి చట్టాలు కాకుండా ఇప్పుడు కృపను దేవుడు అనుగ్రహించాడు. కృపాకాలం అంటే గ్రేస్ అన్నమాట. ఇది సంఘకాలం ప్రారంభించాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ధర్మశాస్త్ర కాలంతో అమ్మ పెట్టేసేసి దేవుని యొక్క పరిపాలన అడ్మినిస్ట్రేషన్ కృపాకాలంలోకి వచ్చింది. అదొక ఫేస్, దాని ఏమంటే మనం ఒక ప్రయాణంలో ఒక భాగం, ఒక మజిలీ అనుకుంటాం. ఈ కృపాకాలంలో సంఘం ఉంది కనుక దేవుడు కృప పాలిస్తున్నాడు. అప్పుడు ధర్మశాస్త్ర కాలంలో కంటికి కన్ను పంటికి పన్ను, ఏ తప్పు చేసినా దేవుడు వెంటనే పాపం చేస్తే వాడిని వెంటనే తీసేశాడు. భూమి నెరవేర్చి మింగేసి అక్కడే పడి చచ్చిపోయేవాడు. కుష్ఠరోగం వచ్చేది. ఇంకా ధర్మశాస్త్ర కాలంలో దేవుడు చాలా కోపంగా ఉండేవాడు, ఆయన పట్టుకోడాయన. అయితే యేసు ప్రభు ఇలాగైతే మానవులంతా నశించుకోదని ఆయన తన కుమారుడైన యేసు ప్రభు లోకానికి పంపించి ఆయనను మన పాపం నిమిత్తమై ఆయన శిలువలో ఆయన శిలువను అప్పగించిన వాడు. అందుకనే మనకు విముక్తి వచ్చింది. ధర్మశాస్త్రంలో అదిలో మనం లేము. ఇప్పుడు కృప కింద ఉన్నాం కనుక ఈ కృపాకాలంలో టీచింగ్ మాటలు కూడా మారింది. యేసు ప్రభుతోనే ప్రారంభించబడింది. అంతకుముందు శిష్యులు రాకముందు యోహాను ఉన్నాడు, కానీ ఆయన చెప్పలేదు. ఓకే, ఆయన ఇంకో దేవుని లోక పాపం మోసుకుని దేవుని దూరంలో వచ్చినాడు. ఇక ఆయన చెప్పులు వారు ఇప్పడానికి కూడా నాకు అర్హత లేదు, ఆయనే ఉంటాడు అని చూసుకుంటే అప్పటి నుంచి దేవుడు ఏంటంటే ఆయన పుట్టింది, జన్మించింది బెత్లెహేములో జన్మించాడు. 33 సంవత్సరాలు జీవించాడు, నజరేతులో ఉన్నాడు. తర్వాత ఆయన 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల దగ్గర ఉండి వాళ్ళ వడ్రంగి పనిలో సహాయపడుతున్నాడు. చివరి 3.5 సంవత్సరాలు ఆయన బాప్తిజం తీసుకొని బయటకు వచ్చిన వెంటనే దేవుని రాజ్యాన్ని గురించి, సువార్తల గురించి, మార్గదర్శనం గురించి ఆయన ప్రకటించడం ప్రారంభించాడు. ఇప్పుడు ప్రకటించేటప్పుడు ఆయన ఏం చేశాడు? చాలా మంది సందర్భంలో ఆయన రబ్బీ అన్నారు. రబ్బీ అంటే బోధకుడా. ఆనాడు హెబ్రీ భాషలో రబ్బీ అంటే ఏంటంటే బోధకుడా అన్నారు. వాడు ఒక ప్రవక్తగా చూశారు, లేక ఒక బోధకుడుగా చూశారు, కానీ వాళ్ళు దేవుని కుమారుడిగా లేక రక్షకుడుగా వాడు ఇంకా అంగీకరించలేదు. అప్పటికి కూడా ఇప్పుడు కూడా చాలా వరకు కూడా ఇజ్రాయేలు అంగీకరించలేదు. ఇప్పుడు కూడా కొద్దిమంది జూయిష్ పీపుల్ అంగీకరించడం మెస్సానిక్ జ్యూస్ అంటారు. సరే, దేవుడు మారుమనసు గురించి ఆయన వచ్చిన పర్పస్ ఏంటి? ప్రజలకు దేవుని రాజ్యాన్ని గురించి చెప్పాలా, ప్రజలకు మారుమనసు గురించి చెప్పాలా అంటూ ఆయన దేవుని పనిలో ఉన్నాడు, మినిస్ట్రీలో ఉన్నాడు. 3.5 years ఆయన శిలువకు అప్పగించిన అంటే 30 సంవత్సరాలండి. 33.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు ఆయన దేవుని రాజ్య ప్రకటనలో, సువార్త ప్రకటనలో ఉన్నవాడు ఉంటున్నాడు. మారుమనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించింది అని పారబుల్స్ చెప్పారు. యాక్చువల్గా నేను ఈరోజు చెప్పవలసిన అంశం పారబుల్స్, ఉపమానాలు చాలా చెప్పాడు దేవుడు. ఉపమానాలు అంటే ఏంటంటే
ఒక మనిషికి అర్థం కాకపోతే ఎగ్జాంపుల్ చెప్పడం. ధర్మశాస్త్రంలో ఉపమానాలు లేవు. ధర్మశాస్త్రంలో చట్టం, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇవి తినాలి, ఇవి తినకూడదు, అంతే. రూల్ అంతే. అలా ధర్మశాస్త్రం వల్ల చాలామందికి దాన్ని పాటించలేదు, పైగా నశించిపోతున్నారు. కనుక ధర్మశాస్త్రం దేవుని రాజ్యాన్ని గురించి ఎక్కువగా ఇక్కడ ప్రస్తావించడం తక్కువే. కనుక దేవుడు ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చిన తర్వాత అందరికి అసలైన విషయాలు చెప్తూ వచ్చాడు. ఏంటి వెళ్తున్నాడు? అయ్యా, మీరు దేవుని రాజ్యం ఒకటి ఉంది, పరలోకం అనేది ఒకటి ఉంది. ఆ పరలోకంలో ప్రవేశించాలంటే, నిత్య జీవితంలోకి వెళ్ళాలంటే మీరు మారుమనసు పొందాలని ఆయనే సువార్త పండి స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన ఎన్నుకున్న 12 మంది శిష్యులు అపోస్తల కార్య గ్రంథంలో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆత్మచేత అభిషేకించబడిన వారై వాళ్ళు స్టార్ట్ అయ్యారు. ప్రీచింగ్ రాస్తారు. వాళ్ళు దేవుని కార్యాలు చేయడం కాదు, అపోస్తల కార్యం. కనుక యేసు ప్రభు అప్పటికి లేడు, పరలోకానికి వెళ్ళిపోయినాం. ఆయన మరణించి సమాధి చేయబడి పరలోకానికి తీసుకోబడిన వాడుగా ఉంటున్నాం. సో అది ముఖ్యంగా మనం చూస్తుంటే ఇది జరిగిన విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ సమయంలో